కేసు నుంచి బయటపడ్డాక మీరు దాన్ని ఇంట్లో ఉంచుకుంటారో బయటికి గెంటేస్తారో మీ ఇష్టం. అడిగేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. మా ఆంటీ ది బెస్ట్ ఐడియా ఇచ్చారు గుణ. ఇంకా ఆలోచించడం వేస్ట్ అనే నాకు అనిపిస్తోంది. నేను అది ఆలోచించట్లేదు. చామంతి ఈ పెళ్లికి ఒప్పుకోదు కదా అని ఆలోచిస్తున్నాను. ప్రేమ్ కూడా అడ్డొస్తారు. ఎలా ఒప్పిస్తారు? దానికి నా దగ్గర వేరే దారుంది. గుణ, పెళ్ళి నీతో అని తెలిస్తే ఒప్పుకోదు. తెలియకుండా ఒప్పించచ్చు. ఎవరు చెప్తే చామంతి ఒప్పుకుంటుందో నాకు బాగా తెలుసు. ఆ విషయంలో డోంట్ వరీ. అయితే నాకు ఓకే ఆంటీ. ఏయ్, వాళ్ళు అతిథులు. చేతికిచ్చి వెళ్ళు. అమ్మాయి కాఫీ ఇచ్చేసింది. పెళ్లి చూపులు అయిపోయాయి. ఇక పెళ్లికి సన్నాహాలు నేను చేస్తాను. మీరు వెళ్ళిరండి. గాడ్ ఈజ్ గ్రేట్. అలాగే రమాదేవి గారు. బాయ్ ఆంటీ. బాయ్ నిషా. ఆంటీ మీరు సూపర్. మనకి దాని అడ్డు లేకుండా భలే ఐడియా ఇచ్చారు. వర్కౌట్ అయినా చేయండి ఆంటీ. చేస్తాను నిషా, చేస్తాను. మా మంచి ఆంటీ. వస్తాను. బాయ్. పెళ్లి చేసుకోనని డిసైడ్ అయిపోయా. సూసైడ్ చేసుకొని చచ్చి దెయ్యం ఇటొచ్చిందా? నిషా, అలా విరబోసుకున్నావేంటి? కట్టుకో. తలస్నానం చేశాను కదా ఆంటీ, ఆరుతుందని వదిలేశాను. నేను కట్టేసుకుంటాను. అంటే ఇది చచ్చిపోలేదా? స్నానం చేసి వచ్చిందా? దేనికి? అమ్మ వదిన కూడా రెడీ అయి కనపడుతున్నారు. ఎక్కడికైనా వెళ్తున్నారా? రెడీ అయి పిలుస్తారు కదా అత్తయ్య, మనం వెళ్ళి కూర్చుందామా? పద. అర్ధరాత్రి 3ంటికి ఏం రెడీ చేస్తున్నారు? ఎవరు పిలిచేది? నాకేమీ అర్థం కావట్లేదే. ముగ్గురు కలిసి నా చామంతికి ఏమైనా చేతబడి చేస్తున్నారా ఏంటి? సెటప్ వంటింట్లో పెట్టారా? అవును, మీ అమ్మగారు చూస్తే ఏం చెప్తారో? అమ్మ లోపలికి రాదు కదా. అన్నీ ఆలోచించే దిగుతారే. మరి అంతే కదా. చామంతి, అమ్మగారు ఉప్పు తెమ్మన్నారుగా, ఏం చేస్తున్నావు? అయ్యో, బాబుగారు వచ్చారత్త, వడ్డించాను, మర్చిపోయాను. వచ్చావా బాబు? ప్రేమ్ మాట అంటే మాటకి వచ్చేందు. సరే, బాబుకి ఏం కావాలో చూసుకో చామంతి.
కోసం కార్తీక పౌర్ణమి పూజ నువ్వు చేస్తున్నావన్నమాట. నేనేం చేయట్లేదు బాబు, మీరు అస్సలు అలా అనుకోకండి. అనుకోవాల్సింది నువ్వే. నాకేం మంచి మొగుడు రావాలని, అలా ఉండాలి ఇలా ఉండాలి అనే కోరికలేం లేవు. ఉండకుండా ఎలా ఉంటుంది? ఓహో, ఆల్రెడీ వచ్చేసాడన్న ధీమా అయి ఉంటుంది. మిమ్మల్ని మీరు ఇంకా ఆపుతారా బాబు? చామ్, నేను నీ కోసం చేస్తున్నప్పుడు నువ్వు నా కోసం చెయ్యాలి కదా. అది మీ ఇష్టం, ఇది నా ఇష్టం. నేనైతే చేయను. చేయవా? మీకోసం ఆ నిషా చేస్తుంది కదా. ఆ చిప్ప మొహం దాని గురించి చెప్పకు చామ్. ఈ చామంతి చేస్తుందా లేదా అది మాత్రం చెప్పు. చెప్పాను కదా బాబు, ఎన్నిసార్లు అడుగుతారు? ఈ ఒక్కసారి అడుగుతాను చామ్. ఇవాళ నువ్వు నా కోసం ఉపవాస దీక్ష చెయ్యాల్సిందే. చేయకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తానా? నీ కోసం చేస్తున్న ఈ ఉపవాస దీక్ష ఆమరణ నిరాహార దీక్షగా మార్చేస్తాను. బాబు ప్లీజ్, మీరంత పని చేయకండి. అయితే నా మీద ప్రేమ ఉంటే నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. చేయనంటే చెప్పు, నేను చెప్పింది చేయక తప్పచ్చా? బాబు ఆ, అరే బాబు